పఠన చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి మార్కు సువార్త 11వ అధ్యాయము 13వ వచనాన్ని పఠించుకుందాము. ప్రార్థన చేసుకుందాం. కృపాభరితుడును ప్రేమామయుడైన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టకరమైన నామమును బట్టి వందనములు. చదవబడిన వాక్యమును మేము వివరించుకొనొచ్చు ఉండగా వాక్య గ్రంథములో మీరుండి మాతో మాట్లాడమని, నీ సిలువ విలువను గ్రహించే శక్తి మాకు అనుగ్రహించి ఈ పరిశుద్ధ వారములలో మమ్మల్ని మేము శుద్ధి చేసుకుని నీ వాక్యానుసారముగా జీవించే గొప్ప ధన్యత మాకెల్లరకు అనుగ్రహించమని మా మంచి బోధకుడవైన క్రీస్తు ప్రభుని బట్టి ప్రథమలాడుకొనొచ్చు ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఈ పరిశుద్ధ వారములో ఎక్కివించిన మనకెల్లరకును మన ప్రభువును రక్షకుడైన సిలువనాథుడైన క్రీస్తు యొక్క విలువైన దీవెన మీకెల్లరకును లభించును కాక, ఆమేన్. ఈ చదవబడిన వాక్య లేఖనములలో ఆ మార్గములో ఒక అంజూరపు చెట్టు ఉన్నట్టుగా ఆ అంజూరపు చెట్టును లోకరక్షకుడైన యేసు క్రీస్తు చూసి అందు భుజించడానికి తగిన ఆహారము అక్కడ దొరకనని ఆశించినట్లుగా మనం ఈ లేఖన భాగాన్ని చూస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క అంజూరపు చెట్టు మానవునికి సాదృశ్యముగా కనబడుతూ ఉంది. అనగా ఒక మనుషునికి ఈ అంజూరపు చెట్టు సాదృశ్యముగా మనం చూస్తూ ఉన్నాము. ఈ అంజూరపు చెట్టు ఫలిస్తే ఆ ఫలము ద్వారా అనేక మందికి ఉపయోగము కలుగుతూ ఉంది. అలాగని మనుష్యుడు కూడా ఫలిస్తే దేవునికి సంతోషము, తన కుటుంబానికి ఆశీర్వాదముగా మనం చూస్తూ ఉంటాము. అందుకే ఈ మత్తయి సువార్త 21:19 కూడా త్రోవ ప్రక్కన ఒంటిగాన ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమి, అంటే ఈ యొక్క మనుషుని యొక్క జీవన విధానము చాలా డాంబికమైనటువంటి స్థితిని కనపరుస్తూ ఉంది. అంటే మనము అంజూరపు చెట్టు ఒక మనుషునికి సాదృశ్యం అంటున్నాం కదా. ఈ మనుష్యుడు పైకి ఎలా కనపడుతున్నాడంటే చాలా భక్తిపరుడు, అలాగని చాలా దైవికముగా ఎదిగినటువంటి వ్యక్తిగాను దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించే వ్యక్తిగా కనబడుతున్నాడు. కానీ తీరా అక్కడికి వచ్చి చూసేటప్పటికి అవేమి అతనిలో లేవు అన్నట్టుగా చూస్తున్నాము. మనకు ఒక సామెత గుర్తుకు వస్తుంది, మేడు పండు చూడు మేలుమయుండు, పొట్టవీపు చూడు పురుగులుండును అంటున్నాము. అంటే మన ప్రవర్తన ఎలాగుంది, మన నడవడిక ఎలాగుంది, మన క్రియలు ఎలాగున్నాయో ఒకసారి మనకు మనమే పరీక్షించుకోవాల్సినటువంటి ఈ శుభదినాల్లో మనం ఉన్నాము. యేసు సువార్త పరిచర్య నిమిత్తము తన శిష్యులైన వారిని వెంటబెట్టుకు వెళ్ళాడు. పాపం ఉదయమంతా వారు ప్రయాసపడ్డారు. ఆ మధ్యాహ్న కాల సమయానికి వారు ఆకలితో వారు ఆ యొక్క ప్రాంతానికి తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యంలో వారికి కనపడినటువంటి యొక్క చెట్టును మనం చూస్తున్నాము.
ఉదాహరణకి అంజూరపు చెట్టు అంటున్నాం మనం ఇక్కడ. మరి లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనములో ఆయన ఒక ఉపమానమును చెప్పును. ఒక మనుషుని యొక్క ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండును. ఏం నాటారట? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటారట. మీ యొక్క యజమానుడట ఈ ద్రాక్ష తోటలో నాటబడినటువంటి అంజూరపు యొక్క పండ్లను వెతుకుతున్నాడంట. కానీ అవి మాత్రమన అతను కనుగొనలేకపోతున్నాడు. ఆ పండ్లు చూడలేకపోతున్నాడట బహుకాలము నుండి. అందుకే ఏమంటున్నాడంటే ఆ కింద భాగానికి వస్తే కనుక 3 సంవత్సరముల నుండి 3 ఏండ్ల నుండి నేను అంజూరపు పండ్లను వెతకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీనివల్ల ఈ భూమి ఎలాగో వ్యర్థమైపోనని ద్రాక్ష తోటమాలతో చెప్పుకొచ్చాడట. అంటే అంజూరపు చెట్టు ఫలిస్తుంది. అంజూరపు చెట్టు తన యొక్క అంజూరపు కాయలనది తగిన కాలమందది ఫలిస్తుంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మరి 3 ఏండ్ల నుండి దాని కొరకు ప్రయాసపడుతున్నాడు, కానీ ఏమాత్రము కాయలు లేవట. నిజమే, చాలామంది ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంటారు. వారు ఎదగరు, ఎదుటి వారిని ఎదగనివ్వరు. మరి అటువంటి అప్పుడు ఎలాగో వారిలో ఫలములను మనం వెతికినా ఎంత ఆశించినా ఏం లాభం మనకి? ఏమ్మా? ఈ ద్రాక్ష తోట యజమానుడు అంటున్నాడు, ఇక విసుగు చెందాడు కనుక అతను అంటున్నాడు, ఇక నరికేయండి ఇక దాన్ని. ఆ యొక్క చేళ్ళ నుండి ఆ యొక్క అంజూరపు చెట్టును తొలగించినట్లయితే ద్రాక్ష ఇంకా బాగా ఫలిస్తుంది అన్నట్టుగా ఈ యజమానుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంజూరపు చెట్టు వసంతకాలమును తెలియజేస్తుందట. లూకా సువార్త 21వ అధ్యాయము 29వ వచనానికి మనం వస్తే అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతటికి మీరు తెలుసుకుందరు కదా. వసంతకాలమును తెలియజేస్తుంది. ఈ అంజూరపు చెట్టు కొరకు ఒక చక్కని సందేశాన్ని ఇచ్చాడు యాకోబు గారు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనానికి వస్తే అక్కడ అంటున్నాడు కదా, నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయిన అటువలని కనుక మీలో జ్ఞాన వివేకములో కలిగిన వాడెవడు? తన మంచి ప్రవర్తన వలన తన క్రియలను కనపరుస్తాడట. అంటే ఈ అంజూరపు చెట్టు ద్రాక్ష ఫలాలు కాయదు, ద్రాక్ష చెట్టు అంజూరపు ఫలములను కూడా ఇవ్వదమంట. అంటే మనము ఏ అనుభవంలో మనము నేర్చుకుంటున్నామో, ఏ అనుభవములో మనము ఎదిగాము, అదే అనుభవంలో మనము పెంపరింపబడాలి. అందుకే 1 కొరింథీయులకు
నా దొడ్డువి కాని వేరే గొర్రెలు నాకు కలవు అంటున్నాడు. ఈవేళ ఈ యొక్క ఏర్పాటు బైబిల్ మిషన్లో ఉన్న మనము ఈ ఏర్పాటు సంఘమును బయలుపరిచిన దేవుడు, అందుకున్న దాసుడు మనకు నేర్పినటువంటి ఆ చక్కని సన్నిధి అనుభవములు మనం ఎదుగుచు ఆ సన్నిధి క్రమాన మనం నేర్చుకునే వారమై ఉండాలి. అందుకే అంజూరపు చెట్టు అంజూరపు కాయలనే కాస్తుంది. అలాగని దైవజనుని యొక్క బిడ్డలమైనటువంటి మనము దైవజనుడు ఎలాగైతే సన్నిధి అనుభవాన్ని కలిగి ఉన్నాడో ఆ అనుభవాన్ని మనము నేర్చుకుంటే మనము ధన్యులమై ఉంటాము. ప్రకటన గ్రంథంలో యోహాను గారు మాట్లాడుతూ 6వ అధ్యాయము 13వ వచనములో అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలిపోతాయట. అంజూరపు చెట్టు నుండి కాయలు రాలినట్లు ఆకాశం నుండి నక్షత్రాలు కూడా రాలుతాయి. అంటే మన మంచి ప్రవర్తించకపోతే. అందుకని ఈ అంజూరపు చెట్టట నివసించడానికి నీడనిచ్చే చెట్టట ఇది. అందుకే ఈ అంజూరపు చెట్లనట రోడ్డు పొడవున రహదారుల ప్రక్కన వేస్తూ ఉంటారట. అనగా రహదారి ప్రక్కన ఈ అంజూరపు చెట్టు ఉంటుంది. దారిని వెలుచున్న వారు వేసవి కాలములో ఈ చెట్టు యొక్క నీడన అలసట తీర్చుకుంటూ ఉంటారట. అది మొదటి రోజుల గ్రంథము 4:25 చూపిస్తాడు. అలాగని ఈ చెట్టు మంచి ఫలములనిచ్చే చెట్టు ఇది. చూడండి, ఎప్పుడైనా మీరు గమనించారా? అంజూరపు వృక్షము, అంజూరపు చెట్టు అనగా చాలా ఆరోగ్యవంతమైనటువంటి ఔషధముతో కూడినటువంటి పండుగ మనం చూస్తూ ఉన్నాము. మనుషునికి చక్కని ఆరోగ్యాన్ని కలగజేసేది. అలాగనే పుండు కలిగినటువంటి వారు గాయమునకు ఆ గాయమును మానపటానికి అంజూరపు ముద్దను తీసుకుని కడితే అది ఆ మనుషునికి స్వస్థత కలగజేస్తూ ఉంటుందట. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే అటువంటి అంజూరపు చెట్టు ఈవేళ కాపు లేకుండా ఉంది ప్రభు వచ్చే సమయానికి. మరి మనము ఫలిస్తూ ఉన్నామా లేదా? మనం కాపు కాస్తున్నామా లేదా? ఒక దైవజనుడట ఒక ఇంటిని దర్శించడానికి వెళ్ళాడట. ఏమ్మా, అది బహుశా సంక్రాంతి దినం అవుతుంది. జనవరి నెలలో దైవజనుడు ఒక విశ్వాసాన్ని దర్శించడానికి అలాగ వస్తూ ఉండగా ఆ విశ్వాసం అందట తన పిల్లలను పిలిచి, ఇదిగో పాద్రి గారు వస్తున్నారు కనుక వండిన పప్పుల్ని ఎక్కడ పెట్టాలి? ఇవన్నీ అట్టుకెళ్ళి ఆ టేబుల్ కింద పెట్టు అందట. పాపం ఆ వండిన పప్పులు తీసుకెళ్ళి టేబుల్ కింద పెట్టారట. ఏమ్మా, ఎక్కడ పెట్టారు? టేబుల్ కింద పెట్టారు. ఈలో పాస్టర్ గారు ఎక్కడికి వచ్చారట? ఇంటికి వచ్చారు. పాపం ఈవిడ చాలా ఈ టైంలోనే రావాలా? బాప్తో పాస్టర్ గారు బాగున్నారండి అన్నదట. బాగానే ఉన్నాను, మరి
ప్రార్థన చేసి వెళ్తాను అన్నారట. ఈలోపు ఆ మనవడు ఏం చేశాడంటే పరుగునొచ్చి పరుగునొచ్చి లోపల దాసేమంది కదా, ఈ మాట విన్నాడు కదా, మరి వాళ్ళ అమ్మము ప్రక్కన దాసేసింది, అక్కము మూతేసేసింది. పాపం ఈడికి తెలియదు కదా, ఈడొచ్చి వెంటనే ఆ కింద దాసినటువంటి ఆ యొక్క బేస్ని బయటికి లాగుతుంది. రే ఆగరా, ఆపరా అంటుందట వాళ్ళమ్మ. మరి వీడికి తెలియదు కదా పాపం విషయం. వీడంటున్నాడట, పాస్టర్ గారు ఇప్పటిదాకా మా అమ్మ మా యొక్క అందరూ పప్పులు ఉండారు, మీరు వస్తున్నారని చూసి ఈ పప్పుల వేసుని ఎక్కడ దాశారు, ఇదిగో ఇందులో దాసేసారని ఆ మూత తీశాడట. పాపం ఆడికేం తెలుస్తుంది. ఇప్పుడు ఈవిడంటుంది, రే నువ్వు మాట్లాడకరా అంటుందంట. అంటే ఈవిడ తడబడిపోతుందన్నమాట, ఏం చెప్పాలో అర్థం కాదు పాపం తల్లికి. లోకం తీరు కూడా అలాగే ఉంది, బహుశా మన ప్రవర్తన కూడా అలాగే ఉందన్నమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి మనము ఫలించాలి. ఫలించకపోతే ఏమంటున్నాడు లూకాసు వార్త 21:19, మత్తయి వార్త 21:19, మత్తయి వార్త 21:19. దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి మీ పాప ఈ పాదరి గారు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తే ఏదో చిన్న కానుక వస్తుందని ఆశించి ఉండొచ్చు బహుశా. కానీ మరి యొక్క తల్లి ఏం చేస్తుంది, ఈ టైంలోనే మా ఇంటికి రావాలా, ఏమిచ్చిందా? వెంటనే ఈ పాదరి గారట మరి ఇది బయట పెట్టేస్తాడు కదా, బయట పెట్టేస్తే ఆవిడ అంటుందంట, అరే కవర్ తీసుకురారా, పాస్టర్ గారు కవర్లో పప్పులు పెట్టాను. ఇప్పుడు ఈయన అన్నాడట, అమ్మా నువ్వు పప్పుల కొరకు నేను నీ ఇంటికి రాలేదు, నువ్వు పప్పులు వండుతున్నావని నేను నీ ఇంటికి రాలేదు, ఈ ప్రార్థన చేసి వెళ్ళటానికి నేను వచ్చాను అని చెప్పి. ఎందుకంటే ఆల్రెడీ మన కొడుకు చెప్పిన మాటలోనే అర్థమైపోయింది కనుక అక్కడ పాస్టర్ గారు నా మాత్రం దూరంలో చూసి పప్పుల్ని కింద దాసేసిన ఆవిడ ఆ మాత్రం అర్థం చేసుకోలేడు పాదరి గారు. ఏమ్మా మనం అనుకుంటాం కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకటి ఆశీర్వాదం పొందకపోవటము అంటే ఫలములు లేకపోతే ఏం చేయబడుతున్నాం, నరకబడుతున్నాం, అంతే కదా. మత్తయి వార్తలో అదే అంటాడు. మత్తయి వార్త 3:10 మనం గమనిస్తే, ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక ఏ ఫలమట, కనుక ప్రతి విశ్వాసి కూడా ఒక చిట్ట ఉంటే ఈ చెట్టుని ఈ విశ్వాసి మంచి ఫలములను ఫలించకపోతే కనుక చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందట. కనుక మరి యొక్క ఫలము ఫలించాలంటే మనం ఏం చేయాలి? ఏమ్మా, యెహోవా యందు భయభక్తులు కలవాడు ఎలాగూ అంటే మనం ఫలిస్తాము. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడు అన్నాడు. మీరు ఫలించాలి, దేవుని యొక్క కోరిక ఫలించాలి. మరి మన కష్టార్జితము మరి మనం బిగబట్టుకుని ఎవరికి ఇవ్వకుండా అలాగే పెట్టుకుని అలాగే ఉంటే ఇంకేం ఫలిస్తాం మనం? యోహాను సువార్త 15:2 కూడా అదే మాట మనం చూస్తాం. చూడండి, నాలో ఫలింపని ప్రతి తీగ. మనం ఎవరిలో ఫలించాలి? ప్రభు అయిన యేసు క్రీస్తులో మనం ఫలించే వారమై ఉండాలి.
ఎలాగ ఫలించాలంటే నువ్వు దేవునికి ఇచ్చి ఏమా ఫలించాలి. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు అనేకులు కలరట. ఎప్పుడైనా నీవు దేవునికి నీ హృదయపూర్వకంగా అర్పణ చెల్లించావా? మనం మంచి వాళ్ళమి, మనం అన్ని విషయాల్లో మనం దేవునికి ఇవ్వాలని తపన మనం కలిగి ఉన్న వారమి. మనం ఎప్పుడు ఇస్తూనే ఉంటాం, అవును కదా? ఇచ్చేవాడిని ఇంకా అధికముగా దేవుడు ఆశీర్వదిస్తాడట. ఇచ్చేవాడిని ఇంకా అధికముగా ఆశీర్వదిస్తాడట. అధిక వాక్యములు అంటాడు, నాకు ఇచ్చి నన్ను శోధించండి, నాకు ఇచ్చి నన్ను శోధించండి. నీవు ఇవ్వలేవు గనక దేవుని ఏం అడుగుతావు? నువ్వు ఇవ్వలేదు గనక దేవునిలో నీవేం ఫలిస్తావు? దాని రుచి చూడాలి. చూడండి, దైవచనుడు దేవదాసయ్య గారు దగ్గరికి ఒక చిన్న అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళు నిత్యము ఆ చేది ఆ టానిక్ ఇస్తున్నారు. అందుకే ఆ యొక్క అమ్మాయి ఏం చేసింది? భయపడింది, చేది అనుకుంది. కానీ అయ్యగారు ఏం పోసారు? తేనె పోసారు. ఆ తేనెను చూడగానే చాలా రుచికరముగా ఉంది. ఏమో అలాగే మనము కూడా ఏం చూడాలట? రుచి చూడాలి. దేవునిలో ఫలించడానికి రుచి చూడాలి, దేవునిలో ఎదగటానికి రుచి చూడాలి. ఎందుకంటే ఈ ఫలింపు లేకపోతే ఏం చేయమంటున్నాడు? పెరికివేయమంటున్నాడు. నాలో ఫలింపని ప్రతి తీగను తీసి బయట పారేయండి అంటున్నాడు. బయట పడేయటమే కాదు, అగ్ని వేసి కాల్చివేయాలట. ఏప్రిల్కి రాసిన పత్రిక 6:8 అనుకుంటాం. మొండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానదని విసర్జింపబడి ఆ శాపము పొందదగినదగును అంటున్నాడు. తదుకది కాల్చివేయబడుతుంది. అనగా ఫలము లేకపోవట చేత అదేం చేయబడింది? కాల్చివేయబడింది. ఈవేళ మనం ఫలించాలి, అనేకులకు నీడను ఇవ్వాలి, అనేకులకు ఆ యొక్క అంజూరపు చెట్టు యొక్క రుచిని మనం చూపించాలి. ఎందుకు అంజూరపు చెట్టు శపింపబడింది? ఈ మత్తయి సువార్త 21:19 ఇక మీదట, బాగా గమనించండి, ఇక మీదట నీవు ఎన్నటికి కాపు కాయుకుందో గాకని అంజూరపు చెట్టును ఏం చేశాడట? శపించాడట. అంజూరపు చెట్టు శపింపబడింది. అంజూరపు చెట్టు ఏం చేయబడింది? శపింపబడింది. అంటే ఆత్మీయ శాపము. ఆకులు మాత్రమే ఎలా ఉన్నాయట? గుబూరుగా ఉన్నాయట. ఈ చెట్టు ఒక నామకార్థ జీవితానికి లేక క్రైస్తవుల వారి యొక్క జీవన విధానాన్ని గుర్తు చేసే విధముగా ఈ అంజూరపు చెట్టు మనకి కనపడుతూ ఉందన్నమాట. అంజూరపు చెట్టు మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం కొన్ని శాపాలను మనం చూసి బైబిల్ గ్రంథములో ఒక 7 శాపములు మనం చూస్తాం. ఒకటి, ఆదాము అవ్వములు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు తన స్వరూపములో ఉన్న ఆదామును శపించలేదు, కానీ దేన్ని శపించాడట? నేలను శపించాడట. ఆదికాండం 3:17 మనం చూస్తాం. నీ భార్య మాట విని చాలా మంది విశ్వాసులు అంటారు, ఎంత కానుక ఎడుతున్నా నువ్వు కవర్లో? నువ్వు ఎంత ఎడితే అంత పెడతా.
మనం కూటం పెట్టించుకున్నావు కదా, ఎంత ఇచ్చావు నువ్వు అంటారు. ఆవిడ ఎంత ఇస్తే అంత ఇవ్వటానికి. చూడండి, ఆదామట అవ్వమ్మ మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించినటువంటి వృక్ష ఫలములను తింటివే గనుక. బాగా గమనించండి, ఇక్కడ మనము ఈ చెట్టు ఒక విశ్వాసికి సాదృశ్యం అన్నాం, ఒక మనుషునికి సాదృశ్యం అన్నాం. మేము లేకే పెట్టింది ఎంతో కొంత, కలిగిన నీవు కూడా ఏం చేస్తున్నావు? అంతే కొలత కొలుస్తున్నావు. ఆ ధర్మం నీకు ఏమ్మా న్యాయం అది కాదు. అంటే మాట విని చేయకూడని కార్యమును చేయటాన్ని బట్టి వారు శపింపబడాలి, కానీ వారి నిమిత్తము నేల శపింపబడింది. 4:11 కొద్దాం, అక్కడ ఒక శాపన మనకు చూపిస్తాడు. కావున నీ తమ్ముని రక్తము నీవు శపింపబడిన వాడు. ఎవరైనా కయ్యేనట హేబేలు యొక్క రక్తము భూమి మీద నుండి దేవునికి మొరపెడుతుందట. ఏమ్మా ఈవేళ మన రక్తము ఏం చేస్తుంది? మొరపెట్టేది ఉంటుంది. ఇంకా మనం చూస్తున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 28వ వచనానికి వస్తే, నేడు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గములను విడిచి, చాలా మంది మార్గాలను విడిచి తమిష్టానుసారంగా ప్రవర్తించేవాళ్ళు ఉన్నారు, తమిష్టానుసారంగా జీవించేవారు ఉన్నారు, తమిష్టానుసారంగా బ్రతకాలని నిర్ణయించుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇష్టం. చదువుదాం. నేడు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గాన్ని విడిచి మీరు ఎరగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపము మీకు కలుగును. దేవతలను అనుసరిస్తే శాపము కలుగును అంటున్నాడు. ఏమ్మా అసలు నేనంటాను, వాక్యములో ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయానికి వస్తే 15వ వచనములు అంటాడు, వాటిని చేయువాడు వాటిని తయారు చేసేవాడట శాపగ్రస్తుడట. అలా పూజించేవాడు కాదు, దాన్ని చేసేవాడే శాపగ్రస్తుడట. మరి ఇలాగుంటే 28వ అధ్యాయములో 16వ వచనములో ఏమనుందో తెలుసా అమ్మా? ఏంటి పట్టణంలో శపింపబడితే ఇంకేముంటామండి మనం? బాగా ఆలోచించండి. అలా బ్రతుకు తీరు కొరకే మనం పట్టణానికి వెళ్తున్నాం కదా. జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవటానికి మనం పట్టణాలకు పరుగెత్తుతున్నాం కదా. నీ ప్రవర్తన సరికాకపోతే, నీ నడవడిక సరికాకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే శపింపబడదు. చదువుదాం. చాలండి. ఎందుకు ఈ మాట వచ్చింది? నీవు దేవుని వాక్యమును వినకపోతే, అంతేనా? ఆ పైన మాట
నువ్వు దేవుని యొక్క వాక్యమును వినలేదు గనక, వింటే ఆశీర్వాదాలు ఉన్నాయి. నీవు నీ దేవుని యెహోవా మాట శ్రద్ధగా ఆలకిస్తే ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను నేను హెచ్చిస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తాడట. నువ్వు వినకపోతే శాపం వస్తుంది, నువ్వు చేయకపోతే శాపం వస్తుంది. ఏమో చూడండి, యేసు ప్రభు మార్గాన వచ్చేటప్పుడు శిష్యులైన వారు యేసు ప్రభువును వెంటాడుతూ యేసు ప్రభు కూడానే ఉన్నారు కనుక ఆ అంజూరపు చెట్టు ఎప్పుడైతే శపింపబడిందో ఆ అంజూరపు చెట్టును చూసి శిష్యులైన వారట ఆశ్చర్యపోయారట. వెంటనే ఆ చెట్టు పచ్చగా నిగనిగలాడుతున్న చెట్టు ఒకేసారి ఎండిపోయిందట. ఒకేసారి అది ఎండిపోవటాన్ని బట్టి ఏం చేస్తున్నారు? 20వ వచనములో శిష్యులు అది చూసి ఆశ్చర్యపడి చూడండి, అంజూరపు చెట్టు ఇంత త్వరగా ఎండిపోయినని వాళ్ళు చెప్పుకున్నారట. చాలామంది ఆశ్చర్యపోయారటండి. యేసు ప్రభు జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. యేసు ప్రభు కుంటివాడు అయ్యా నన్ను బాగు చేయని అడిగేటప్పుడు యేసు ప్రభు వాడిని బాగు చేసేటప్పుడట దానిని చూసి ఆశ్చర్యపోయారట. మత్తయి సువార్త 15లో ఆ కుంటివాడు కొరకు మనం చూస్తాం 31వ వచనములో. ఎందుకంటే ఆడు పుట్టినది మొదలుకొని అవుటువాడై ఉన్నాడు గనుక. వెంటనే ఆ కుంటివాడు నడుచుట చూసి అక్కడున్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారట. యేసు బోధించి యేసు యొక్క బోధకి శాస్త్రులు ప్రధాన యాజకులు అందరూ కూడా ఆశ్చర్యపోయేవారట. యేసు మాటకి ఆశ్చర్యపోతూ ఉండేవారట. అలాగని మరి చెవిటివాడు వినటంతో ఆశ్చర్యపోయారు. ఎప్పుడు కూడా వాడు చెవిలోనికి వచ్చి చెప్పినా సరే వాడికి సరిగ్గా వినపడేది కాదు. అటువంటి వాడు యేసు యొద్దకు రాగా యేసు అతనికి అనగా ఆ చెవిలో ఉన్న బలహీనతను తొలగించాడు. అలాగే పక్షవాయువు గలవాన్ని బాగు చేసేటప్పుడు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారట. అందుకని ఫలము లేని జీవితము వేషధారణ జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది. అందుకే మనము యేసు సర్వ మానవులను రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉంది. అలాగని ఆయన మనల్ని కూడా అంటున్నాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. దేవుడు మనకి కూడా కొన్ని అర్హతలు మనకి ఇచ్చాడు, కొంత అధికారాన్ని ఇచ్చాడు. అది అంటాడు కదా, మీరు వేటిని బంధించదురో నేను భూమి మీద వాటిని పరలోకమందు కూడా నేను వాటిని బంధిస్తాను. భూమి మీద మనం వేటిని బంధిస్తాము, పరలోకమందు ఆయన వాటిని బంధిస్తాడట. యేసు ప్రభు నీళ్లను గద్దించేటప్పుడు శిష్యులైన వారు చూశారు. లూకా సువార్త 8:25 వచనములో ఈయన గాలికి నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచు ఉన్నవి. ఈయన ఎవరో అని ఒకరితో ఒకడు చెప్పుకుని ఆశ్చర్యపోయారట. ఈవేళ మనము కూడా ఫలము లేని జీవితం వలె మనం జీవించాలా, లేక ఫలించి జీవితం కలిగి వేషధారణను విడిచిపెడదామా? ఇందాకన్నాను కదా, మేడి పండు వలె ఉందామా? మేడి పండు కంటికి ఇంపుగా కనిపిస్తుంది, కానీ
అది కడుపులోనికి వెళ్ళటానికి మంచిది కాదు. కనుక మనము మన భక్తి జీవితాన్ని అలవర్చుకుని మన విశ్వాస జీవితంలో మనము వృద్ధి చెందాలి, ఫలించాలి. అందుకే ఫలము లేని వారు వేషధారణను పోలి ఉన్నవారు అంటారు. అలాగని దైవ కార్యములకు ఆటంక బండలుగా ఉంటారట. లూకాసు వార్త 13:15 వచనాన్ని మనం చూస్తే చూడండి, అక్కడ అంటున్నాడు, వేషధారులారా మీలో ప్రతివాడును కనుక 18 సంవత్సరాల నుండి సాతాను చేత బంధింపబడినది చాలండి. చాలామంది ఈ రోజుని ఇది చేయకూడదు అంటూ ఉంటారు. మంచిది, కానీ మరి విశ్రాంతి దినాన్ని మనము ఏం చేయకూడదట? దొంగిలించకూడదు, వేషధారుల వలె మనం ఉండకూడదు, దైవ కార్యాలకి అడ్డుబండల వలె ఉండకూడదు. దేవుని కార్యాలకి మనకి లోక కార్యాలకి దైవ కార్యము ఎలా ఉండకూడదు? అడ్డుగా ఉండకూడదు. మనం ఏదైనా జరిగితే ప్రార్థనే మానేస్తాం, మనం ప్రార్థన విడిచిపెట్టేస్తాం. కనుక మనము ప్రతి విషయంలోనూ కూడా మీరు ఎటువంటి వారంటే పరలోక రాజ్యాన్ని మోసేసి వాళ్ళట వేషధారులు. వీళ్ళు వెళ్ళరు, ఎదుటి వాడిని వెళ్ళనివ్వరు, రారు, ఎదుటి వాళ్ళని కూడా రానివ్వరు అన్నట్టుగా జీవిస్తారు. అప్పుడు లోకానికి సమాజానికి ఎలాగుంటుంది? అందుకే మిమ్మల్ని బట్టి నా నామం అన్యుల మధ్య దూషింపబడుతుందంటే ఇదే కారణం. కనుక మనము ఫలము లేని జీవితాల వలె ఉండకుండగా దేవునికి పనికొచ్చే పాత్రల వలె మనం వాడబడి దేవుని గణపరిచే గొప్ప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును కాక. ఆమేన్. కృపాభరితుడువును ప్రేమామయుడు అయిన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టకరమైన నామమును బట్టి వందనములు ప్రభా. ఈ పరిశుద్ధ దినాల్లో మమ్మల్ని మేము పరీక్షించుకుని, మమ్మల్ని మేము దిద్దుకుని, మాలో ఉన్న పొరపాట్లను సరిదిద్దుకుని నిన్ను ఆరాధించి, నిన్ను స్తుతించి, నిన్ను గణపరిచే గొప్ప ధన్యత ప్రభా మాకెల్లరకును అనుగ్రహించమని మా మంచి బోధకుడైన క్రీస్తు ప్రభును బట్టి బ్రతమలాడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్. మరణాత.